యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక ఎందుకు ఎంతో గొప్ప ప్రసిద్ధి చెందింది? అందరికీ జన్మదినాలు ఉంటాయి, మనకు అందరికీ కూడా పుట్టినరోజులు ఉంటాయి. కానీ మన పుట్టినరోజు కుటుంబానికో తల్లిదండ్రులకు మాత్రమే సంతోషం. ఆ కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా అయిపోద్ది మన పుట్టినరోజు కార్యక్రమం, ఇక ఆ తర్వాత ఏముండవు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక అది ఒక ప్రాంతానికి, ఒక కులానికో, ఒక మతానికో, ఒక దేశానికో, ఒక వర్గానికో సంబంధించింది కాదు. ఇక్కడ మనం చదివిన ఈ లేఖన భాగాలంతటిలో లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుండి 14 వచ్చిన భాగాల్లో యేసు ప్రభు యొక్క పుట్టుక లోకమంతటికి, ఎవరికి? లోకమంతటికి మహా గొప్ప సంతోషకరమైన స్వర్తమానం. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క జననం మహా అయితే ఆ కుటుంబానికి, వాళ్ళ యొక్క కులానికో, వర్గానికో, వంశానికో వాళ్ళకి మాత్రమే సంతోషాన్ని ఇస్తుందేమో. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక లోకమంతటికి అంటే ఇక భూమి మీద మనుష్యులు ఉన్నంత వరకు, భూమి మీద మనుష్య జాతి ఉన్నంత వరకు, ఎక్కడ ఏ మూలన ఉన్నారో అందరికీ కూడా ఈయన పుట్టుక మహా గొప్ప సంతోషకరమట. ఎందుకు? ఈయన ఒక్కడు జన్మిస్తే లోకమంతటికి అంత గొప్ప సంతోషం. ఎక్కడో ఉన్న ఒక ఆయన జన్మిస్తే ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఎందుకు సంతోషం కలుగుతుంది? ఇదే క్రిస్మస్ యొక్క వర్తమానం. ఎక్కడో యేసు ప్రభు వారు ఎక్కడో పుట్టారు. ఎక్కడ? బెత్లెహేము అనబడిన ఊరిలో పుట్టారు. ఆ బెత్లెహేము ఏమన్నా పెద్ద సిటీనా? కానే కాదు. బెత్లెహేము చాలా చిన్న పల్లెటూరు. ఆ చిన్న పల్లెటూరులో ఎక్కడో ఒక ఆయన పుట్టినట. ఆ పుట్టుకను గురించి ప్రపంచం మొత్తానికి కూడా సంతోషం కలుగుతుంది అని వ్రాయబడి ఉంది లేఖన భాగంలో. ఎందుకు ఎంత గొప్ప సంతోషమో విందాం జాగ్రత్తగా. ఎందుకు ఈయన పుట్టుకను గురించి ప్రపంచం అంత ఎదురు చూస్తూ ఉంది? ఏం జరుగుతుంది అంటే, మనం విన్నట్లుగా, చూస్తున్నట్లుగా యేసు ప్రభు వారు పుట్టుక అంటే ఈరోజు మాత్రమే కాదు. చాలామంది అనుకుంటాం డిసెంబర్ 25 యేసు ప్రభు వారు పుట్టారు, ఇక అంతకుముందు ఆయన లేరు అని. అంతకుముందు ఆయన లేరా? ఈరోజు మాత్రమే యేసు ప్రభు వారు డిసెంబర్ 25 మాత్రమే పుట్టి ఉండలేదు ఆయన. జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభు వారికి వయసు ఎంత అంటే ఇప్పుడు ఏమని చెప్తాం? యేసు ప్రభు వారి వయసు ఎంత? 2000 సంవత్సరాలే కదండి యేసు ప్రభు వారు పుట్టింది. మరి అంతకంటే ముందు లోకం లేదా? మనుషులు లేరా? ఇంకా ప్రపంచం లేదా? అర్థం కావాలి మనకు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక ఈరోజు మాత్రమే కాదు. ఆయన ఆదిలోనే ఉన్న దేవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచ్చిన భాగంలోనూ, ఆదికాండం 1వ అధ్యాయంలో 26, 27 ఈ వచ్చిన భాగాలంతటిలో ఉంటుంది. ఆయన ఆదిలోనే ఉన్న దేవుడు. ఆయన అంటాడు, అల్ఫా ఒమేగా, అల్ఫయు నేనే, ఒమేగయు నేనే, ఆది నేనే, అంతము నేనే. ఈ సృష్టికి, ఈ విశ్వానికి, సమస్తానికి ఆరంభము దేవుడే, ముగింపు దేవుడే. ఆయనే ప్రారంభికుడు, ఆయనే చివరిగా ఉండే దేవుడు. అలాంటి ఆరంభికుడు, ఆది అయిన దేవునికి, ఆది సంభూతునికి మరలా కొత్తగా పుట్టవలసినది ఏంటి? మరలా కొత్తగా ఇంతకాలమని వయసులు కట్టవలసిన అవసరం ఏమీ లేదు. ఆయన ఎప్పుడో మనందరికంటే లోకమును, భూమిని పుట్టించక మునుపే ఉన్న దేవుడు. ఆయన ద్వారానే సమస్తమును, ఆయన వలనే సమస్తాన్ని కలిగాయి. దేవుని వయస్సు లెక్క కట్టడము ఎవరి తరమో కాదు. కోటాను కోట్ల సంవత్సరాల వయస్సు కలిగిన దేవుడు ఆయన. భూమిని, సమస్తాన్ని పుట్టించక మునుపే ఉన్నవాడు ఆయన. అంత మహా గొప్ప వ్యక్తి ప్రభు అయిన క్రీస్తు. అంత మహా గొప్ప దేవుడు లోకమును, సమస్తాన్ని సృష్టించి మనుషులను నియమించి, దేవుడు మనుషులతో సహవాసం అనే సంబంధాన్ని ఏర్పరచుకొని, భూమి మీద మనుషులు మనం ఇలా జీవించాలి అని ఒక నియమ నిబంధనలను దేవుడు పెట్టినప్పుడు, దేవుని వాక్యంలో వ్రాయబడిన రీతిగా మనము ఎవరికి వారము, ఎవరి ఇష్టానుసారంగా వారము జీవించి, దేవుని మాటలో నుండి, దేవుని కట్టుబాటులో నుండి, దేవుని నియమములో నుండి తొలగిపోయి, దేవుని మాటను పెడచెవిన పెట్టి పాపమును తెచ్చుకున్నాం.
ఆ పాపం యొక్క ఫలితం ఏమైపోయిందంటే మనిషికి శాపంగా మారిపోయింది. ఆ శాపము కాస్త మనిషిని నరకానికి ఈడ్చుకుపోయింది. కాబట్టి మనిషి తన స్వయంకృత అపరాధం వలన, మనిషి తనంతటి తనుగా తను చేసిన దోషము వలన పాపాన్ని మూట కట్టుకున్నాడు. ఆ పాపము మనిషిని పాతాళమునకు, నరకమునకు లాక్కుపోతుంటే, ఇప్పుడు ఈ పాపము నుండి మనుషుని విడుదల చేయాలి అంటే ఎవరు కావాలి అనేది ప్రశ్న. అప్పుడు దేవుని యొక్క లేఖన భాగాలలో ఎవరో ఒక మహానుభావుడు జన్మిస్తాడు. ఆ మహానుభావుడు జన్మించినప్పుడు ఆయన ద్వారా భూమి మీద సమస్త మానవాళికి పాప విమోచన జరుగుతుంది అని వ్రాయబడ్డాయి లేఖన భాగాలలో. కాబట్టి ఆ మహానుభావుడు కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. ఒక బైబిల్ గ్రంథం మాత్రమే కాదు, అర్థమవుతుందా? ఈ ఒక బైబిల్ గ్రంథం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న గ్రంథాలు అన్నింటిలో నుండి భూమి మీద ఒక మహానుభావుడు జన్మిస్తాడు. అతడు జన్మించినప్పుడు సకల మానవులకు పాపములకు విమోచన దొరుకుతోంది అని వ్రాయబడ్డాయి. అప్పటి నుండి ఈ ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. క్రీస్తు పూర్వము గౌతమ బుద్ధుడు జన్మించినప్పుడు ఆ గౌతమ బుద్ధుడు అన్నాడు, యేసు ప్రభువారి కంటే ముందుగా ఆయన 500 సంవత్సరాల కిందట భూమి మీద ఉన్నప్పుడు, నా తరువాత 500 సంవత్సరాల తర్వాత భూమి మీద ఒక మహాత్ముడు జన్మిస్తాడు, అతని వలన ప్రపంచానికి రక్షణ దొరుకుతోంది అని. అప్పుడు ఆయన అన్న మాటలు పెద్దగా ఎవరు పట్టించుకోలేదులే, కానీ ఆయన మాటలు లిఖించబడ్డాయి. ఆ తర్వాత ఇంకా యూదులుగా పిలువబడుతున్న వారు, పర్షియన్లుగా పిలువబడుతున్న వారు సుమారుగా 2000 సంవత్సరాల కిందట భూమి మీద బలమైన జనంగా, బలమైన దేశంగా ఉన్న నాయకులలో ఉన్నవారు, పండితులైన వారు, ఖగోళ శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, ఈ శాస్త్రాల గురించి బాగా తెలిసిన వారు, ఆకాశంలో ఉన్న నక్షత్రాల సంఖ్యను లెక్కగట్టి ఇట్లాంటి జ్ఞాన వివేకము కలిగిన వారు ఎంతోమంది పండితులు వారి గ్రంథాలలో వ్రాయబడిన మాటలు. ఆ జొరాస్టర్ అనబడిన వ్యక్తి కూడా, ఇదిగో ఈ లోకములో మహా గొప్ప వ్యక్తి జన్మించినప్పుడు ఆకాశములో పెద్ద నక్షత్రము కనబడుతోంది, ఆయన పుట్టుక ఒక నక్షత్రము కనబడుతుంది, ఆకాశములో పెద్ద నక్షత్రము కనబడినప్పుడు ఈ లోకరక్షకుడు జన్మిస్తాడు అంటూ ఆయన కూడా చెప్పబడ్డాడు. ఇలా చాలా మంది చైనా దేశంలో కన్ఫ్యూషన్ అనే వ్యక్తులు కూడా ఈ లోకరక్షకుడు జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రాలు పెద్ద నక్షత్రం పుడుతుందని, పశ్చిమ దిక్కున రక్షకుడు జన్మిస్తాడని ఒక మన బైబిల్ గ్రంథం మాత్రమే కాదు అనేక గ్రంథాలలో రాయబడ్డాయి. కాబట్టి ప్రపంచమంతా కూడా ఇప్పుడు ఆ పాపం యొక్క శిక్ష నుంచి తప్పించుకొని ఆ పరలోకానికి పోవటానికి ఎవరాయి వచ్చే ఈ లోకానికి రక్షకుడిని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రక్షకుడు ఎవరో, ఆ రక్షకుడు ఎక్కడ జన్మిస్తాడో అని ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తున్న రోజులలో ఈ జరిగిన సంఘటన, ఎవరు రావాలి భూమి మీదకు ఈ మానవాళిని రక్షించడానికి అంటే దేవుడు తప్ప మరొక దిక్కు లేదు. ఎందుకు దేవుడు అంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచన భాగంలో ఉంటుంది. మానవాళిని పాపము నుండి విడుదల చేయటానికి రావలసిన వ్యక్తి ఎవరు అంటే స్వయానా పాపము లేని దేవుడే కావాలట. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపములో చారని వాడును, ప్రత్యేకముగా జీవించిన వాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడుగా ఉండాలి. ఒక వ్యక్తిని దోషములో నుండి, పాపములో నుండి బయటకు తీసుకురావాలి అంటే ఎలాంటి లక్షణాలు కావాలి అంటే ధర్మశాస్త్రాలలో రాయబడ్డాయట. అతడు పవిత్రుడుగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి, ఏ కల్మషము లేనివాడుగా ఉండాలి, పాపము అంటనివాడుగా ఉండాలి, అందరికంటే ఉన్నతమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఇలాంటి నియమ నిబంధనలు కలిగిన వ్యక్తి మనిషిని పాపము నుండి విడుదల చేయగలడు అని వ్రాయబడ్డాయి. ఎవరికున్నాయి అన్ని నియమ నిబంధనలు? దేవునికి తప్ప మరెవరికి లేవు. అందుకే ఆదిలో ఉన్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మనలందరినీ సృష్టించిన దేవుడు, ఆయనే యేసుక్రీస్తు అనే పేరుతో, యేసుక్రీస్తు అనే నామధేయుడిగా 2000 సంవత్సరాల కిందట ఆయన భూమి మీదకు దిగివచ్చాడు. ఆ రోజును మనము క్రిస్మస్గా, క్రీస్తును ఆరాధించే రోజుగా మనం జరుపుకుంటున్నాం. అంతేకాని యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య పుట్టిన దేవుడేం కాదు. ఎప్పుడు ఆయన ఆదిలోనే ఉన్న దేవుడు, ఆయనే సర్వమునకు ఆధారభూతుడైన దేవుడు. ఆయన కేవలము మనల్ని రక్షించడం కోసము ఈ శరీరాన్ని ధరించి దిగి వచ్చింది 2000 సంవత్సరాల కిందట. అది యేసు ప్రభువును ఆరాధించడానికి పెట్టుకుంటున్నారు ఈ రోజు.
అంతేకాని యేసు ప్రభువారు పుట్టి 2000 కాదు. ఆయన వయస్సుకు మనం ఎవరమో లెక్క కట్టలేం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక ముందే కొన్ని మాటలు చెప్పబడ్డాయి. ఆయన పలానా ఊరిలో పుడతారని, పలానా దిక్కున పుడతారని. ఇప్పుడు కాదు, యేసుక్రీస్తు ప్రభువుకు పూర్వము కొన్ని వేల సంవత్సరాల కిందట యాకోబులో నక్షత్రము ఉదయించును, ఆయన బెత్లెహేములో పుట్టును, ఊరి పేరుతో సహా. ఎక్కడ పుడతారు? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఓ బెత్లెహేమా, నీవు బాధపడొద్దు, దిగులు పడొద్దు, స్వల్ప గ్రామమని, ఈ లోకమును ఏలబోవాడు నీలో నుండే వచ్చును అంటాడు. యేసు ప్రభు వారికి ముందు దాదాపుగా 700 సంవత్సరాల క్రిందట, 700 సంవత్సరాల తర్వాత ఆయన భూమి మీదకు వస్తారన్నప్పుడే ఆ రక్షకుడు ఏ ఊరిలో పుడతారో కూడా అడ్రస్ దేవుడు ముందే చెప్పేశాడు. ఎక్కడ ఏ కుటుంబంలో పుడతారో, ఏ వంశంలో పుడతారో కూడా దేవుడు ముందుగానే చెప్పారు. యూదా గోత్రములో నుండి దావీదు కుమారుడుగా ఆయన భూమి మీదకి వస్తారు అని. ఎవరికి జన్మిస్తారు? యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, కన్నిక గర్భవతి అయి కుమారుని కన్నును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు కదా. ఎంత వివరంగా దేవుడు చెప్పాడంటే ఎవరూ కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఈ లోక రక్షకుడు ఏ ఊరిలో పుడతారో వేల సంవత్సరాల ముందే చెప్పబడింది. ఈ లోక రక్షకుడు ఎలాంటి వ్యక్తి గర్భాన వస్తాడో చెప్పబడింది. ఈ లోక రక్షకుడు ఏ గోత్రములో పుడతాడో చెప్పబడింది. ఈ లోక రక్షకుడు ఏ దిక్కున ఉదయిస్తాడో పుడతాడో చెప్పబడింది. ఇవన్నీ దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనం చదివిన వచ్చిన భాగాలలో ఉంది. ఆ 7వ వచనం భాగం నుండి 6, 7 వచ్చిన భాగాలంతటిలో, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెనో. దేవుని వాక్యములో ఉంటుంది, లోకమును సంపూర్ణతయు ఆయనవే అని. ఈ లోకములో ఉన్నదంతా ఎవరిదంటే దేవుడిదేనట్టే. ఈ లోకాన్ని సృష్టించిన దేవునికే ఆయన లోకానికి వచ్చేటప్పుడు ఏముంది? వాక్యం ఏం లేదట. ఆయనకు సత్రములో స్థలము లేదట. ఎంతటి దీన పరిస్థితితో గమనించండి. ఈ లోకాన్ని సృష్టించి ఈ లోకం అంతటిని తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన భూమి మీద కాలు మోపటానికి ఆయనకే స్థలం ఇవ్వలేదు. మనం గుర్తుపెట్టుకోండి. చాలామంది ఆ రోజున అలాగ ఉన్నారు, ఈ రోజున కూడా అలాగ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ రోజున ఆ సత్రములో సత్రపు యజమానులు మరియ నిండు గర్భిణిగా ఉండి ప్రసవ దినములు సమీపించి పురిటి నొప్పులు వస్తూ ఉంటుంటే ఏమి ఇవ్వలేదట? సత్రములో తలవాల్చుకోవటానికి ఆనాడు స్థలం ఇవ్వలేదు. గమనించండి, ఎవరైనా ఎంతో కొంత జాలి అనేది ఉంటుంది. అలాంటి సమయంలో పురిటి నొప్పులతో ఉన్నప్పుడు కొంచెం మానవత్వం కలిగిన వాళ్ళు ఎవరమైనా ఆదరిస్తాం, ఎవరమైనా మనకు తోచిన సహాయం చేస్తాం. కానీ ఆ సత్రపు యజమాని ఎంత కఠినుడుగా ఉన్నాడంటే పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ మరియమ్మను ఆ సత్రము లోపలికి రావటానికి కూడా స్థలం ఇవ్వలేదు. గమనించారా? ఎంత కఠినమైన హృదయులు. ఇప్పుడు కాదు, అప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు వారికి స్థలము కూడా ఇవ్వలేని వాళ్ళు ఈరోజు లేరంటారా? నీ జీవితాన్ని బాగు చేయటానికి, కుటుంబాన్ని బాగు చేయటానికి, నువ్వు రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారికి ఆనాడు ఆ వ్యక్తి స్థలం ఇవ్వలేదు. ఈనాడు చాలామంది వారి హృదయాలలో చోటు ఇవ్వటం లేదు. ఆ రోజు ఆ వ్యక్తి సత్రంలో చోటు ఇవ్వలేదు. ఈ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి వారి జీవితంలో చోటు ఇవ్వనే లేకుండా మీరు బయటే ఉండండి. చలిలో ఎక్కడుంచారు? బయటనే ఉంచారట. స్థలం లేకపోతే తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు? పశువుల పాకలోకి వెళ్ళిపోయారు. ఏం స్థలం ఇచ్చాయి? పశువులకు పెట్టే తొట్టి ఒకటి ఉంటే, మేత వేసి కుడితి పెట్టే తొట్టి లాంటిది ఒకటి ఉంటే, పశువుల తొట్టిలో బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువును పరుండ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. పశువులన్నీ అనుకున్నాయి, ఈ లోకరక్షకుడికి మీరు చోటు ఇవ్వకపోతే మేము చోటిచ్చి మేము వెచ్చదనం కలుగజేస్తామని పశువులన్నీ కూడా
ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టిన యేసుక్రీస్తు ప్రభువుకు మరియమ్మకు చాటుగా నిలబడ్డాయి. చలిగాలికి, చల్లటి గాలికి, గాలి తగలకుండా అవి వెచ్చదనాన్ని కలుగ చేశాయి. అందుకే అంటాడు దేవుడు యోబు గ్రంథంలో, తాను వచ్చుచున్నానని ఆయన పశువులకు తెలియచేయను. ఎవరికట? తాను ఈ లోకరక్షకుడునైన నేను వచ్చుచున్నాను అని దేవుడు మనకు ముందుగానే ఇన్ని విధాలుగా తెలియజేసినా కూడా మనం వింటున్నట్టుగా వింటున్నాం, కానీ గ్రహించటం లేదు. వింటున్నట్టుగా వింటున్నాం, కానీ ఆయనకు మాత్రం స్థలం ఇవ్వకుండా బయటనే పెట్టేస్తే అప్పుడు దేవుడు తాను వచ్చుచున్నానని ఆయన పశువులకు తెలియచేయరన్నట్టుగా పశువులు గుర్తించాయట. నోరు లేని మూగజీవాలు గుర్తించాయి, ఈ బాలుడు సామాన్యుడు కాదు, ఈయన లోకరక్షకుడు అని. కాబట్టి ఆ పశువులు తమంతట తాముగా ఆ వెచ్చదనాన్ని కలుగజేసి చుట్టూ గోడలాగా నిలబడ్డాయి. అవి ఎంత ధన్యమైనవో. ఇప్పుడు తీర్పు తీరిస్తే ఎవరికి ఎక్కువ భాగ్యం వచ్చిందంటారు? చెప్పండి. లోకరక్షకుని లోపలికి రానివ్వకుండా బయటనే ఆపు చేసిన కఠినమైన సత్రబిజమానికి ఏం తీర్పు? నోరు లేని మూగజీవాలైనా సరే వాటి స్థలములో అవి నిలబడి ప్రభువుకు స్థలమిచ్చి ఆ చల్లటి గాలి గడ్డుగా నిలబడి అవి చేసిన త్యాగం ఎంత గొప్పది కదా. యేసుక్రీస్తు ప్రభువారు అలా ఉంచిన తర్వాత, పశువుల తొట్టిలో పడుకునబెట్టిన తర్వాత, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. ఈ వార్త మొట్టమొదటిగా తెలియబడింది ఎవరికి? అక్కడ వాక్యంలో రాయబడింది. తర్వాత 8వ వచన భాగంలో గొర్రెల కాపరులకు. ఎవరికట? ఎవరు చెప్పారో తెలుసా? మనుషులు ఎవరు చెప్పలా. ఎవరు చెప్పారు? దేవదూతలు దిగి వచ్చి ఇచ్చిన సమాచారం. మనుషులు చెప్తే మనుషుల మాటల్లో కొంత యథార్థత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రాత్రి గొర్రెల కాపరులు మందను కాచుకుంటూ ఉన్నారు. పొలములో ఉండి మందను కాచుకోవటం అంటే మేత మేపటం కాదు. అక్కడ ఆ క్రొర్రమృగాలకు, తోడేల్లో, కుక్కల్లో వాటిని చేల్చుకుంటూ కొంచెం షిఫ్ట్ల వారీగా కొంతమంది నిద్రపోతూ ఉంటే కొంతమంది మంద చుట్టూ కాపలా కాసుకుంటా ఉన్నారు. అట్లా కాపలా కాచుకుంటున్న సమయంలో ఆకాశం నుండి పెద్ద వెలుగు ప్రకాశించగానే వారి ఉన్న స్థలంలో వారు భయపడిపోయారు. మొదట అక్కడ నుండి దేవదూతలు మాటలు వారికి వినపడ్డాయి. ఇదిగో ఈ లోకరక్షకుడు జన్మించాడు, మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు వీళ్ళు ఎంత గొప్ప భాగ్యవంతులు అంటారు. ఎందుకు? ఈ లోక రక్షకుని గురించి మొట్టమొదటిగా విన్నవాళ్ళు పండితుల, ధనవంతుల, జ్ఞానవంతుల? ఎవరు వీళ్ళు? మనలాంటి ఒక సాధారణమైన వాళ్ళు. పొలంలో ఉండి పనిచేస్తూ రాత్రిపూట గొర్రెల మందను కాచుకుంటున్న వారి దగ్గరకు పరలోకము నుండి దేవదూతలు పంపించబడి ఒక మంచి వర్తమానం ఇచ్చారు. ఈ లోకరక్షకుడు జన్మించాడు. కాబట్టి గొల్లలు ధన్యులు. వారు మొట్టమొదటిగా ఈ లోక రక్షకుని గురించి వాళ్ళు విన్నారు. జాగ్రత్త వినండి. దేవుడు ఎంత వివరంగా వాళ్ళకి చెప్పాడంటే 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రజలు అందరికీ సంతోషం అంట. ఏంటి ప్రజలందరికీ సంతోషం అంటే? ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. లోకమంతా ఎదురు చూస్తూ ఉంది. మనిషికి విడుదల, మనిషికి విమోచన. అందుకే ప్రపంచమంతటికి సంతోషకరమైన వర్తమానం మీ దగ్గరికి తీసుకొచ్చామని దేవదూతలు చెప్పి గొల్లలతో చెప్పారు. ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎప్పుడు అంటే అంతకుముందు కూడా రక్షకుడు రాలేదు, ఇక తర్వాత కూడా రక్షకుడు ఎవరు లేరు. ఈ లోకాన్ని రక్షించే రక్షకుడు ఈరోజు జన్మించాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి ఏమని పేరు? నేనే చెప్పాను. యేసు అంటేనే రక్షకుడు అని అర్థం. యేసు అనే పేరుకు అర్థం మన తెలుగులో రక్షకుడు. దేవదూతలు కూడా ఏం చెప్పారు? ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యెషయా భక్తుడు కూడా 7వ అధ్యాయంలో ఏమన్నాడు? ఇదిగో కన్యక గర్భవతివై కుమారుని కనును, అతనుకు ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. 1వ అధ్యాయం మత్తయి సువార్త 1:21 కూడా ఆయనకు యేసు అని పేరు పెట్టుదురో. ఎంత గొప్ప సత్యమో. చాలా కుటుంబాలలో
ఒక పర్యాయము. తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఆ తర్వాత తరానికి వచ్చేటప్పటికి ఉండవు. కానీ ఇక్కడ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, వందల వేల సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కూడా మార్పు లేదు. యెషయా భక్తుడు చెప్పినది ఇక్కడ అదే నెరవేరింది. ఒకసారి చదువుతాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. దేవదూతలు ఇచ్చిన సమాచారము, జాగ్రత్త వినండి. దేవదూతలు గొర్రెల కాపరులకు గొర్రెలకు ఇచ్చిన సమాచారము, అడ్రస్ చెప్పారు, ఊరి పేరు చెప్పారు, వివరణ పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పారు. దావీదు పట్టణానికి వెళ్ళండి. దావీదు పట్టణం అంటే అందరికీ తెలుసు ఆ రోజున, ఎందుకంటే దావీదు పరిపాలించాడు కాబట్టి. దావీదు పరిపాలించిన ఆ ఊరుకు ఆ బెత్లెహేములో దావీదు తన నివాసమును ఏర్పరచుకున్నాడు కాబట్టి పూర్తి వివరణ ఇచ్చారు. దావీదు పట్టణానికి వెళ్ళండి, దావీదు పట్టణంలో పశువుల తొట్టికి వెళ్ళండి, పశువుల పాక దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఒక సత్రం కనబడుతుంది, పశువుల తొట్టి కనబడుతుంది. పశువుల తొట్టిలో ఒక పిల్లవాడిని పడుకోబెట్టారు. ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు, ఏంటి ఆనవాలు అంటే పొత్తిగుడ్డలతో, అప్పుడే ఆ ప్రసవం జరిగి ఇంకా ఆ బట్టలతో అలాగే పిల్లవాడు మీకు కనబడుతూ ఉంటాడు. ఇతడే ఈ లోక రక్షకుడు, ఇతడే ఈ లోకాన్ని రక్షించే యేసు క్రీస్తు, మీరు వెళ్ళండి అని దేవదూతలు గొర్రెల కాపరులకు అర్థమయ్యే విధంగా వివరణ ఇచ్చారు. మొదటగా వారికి భయం వేసింది. భయం వేసినా కూడా అక్కడ నుండి సుమారుగా వారు ఉన్న ప్రాంతం నుండి 6 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అక్కడకు ఆ కొండ ప్రాంతం నుంచి బెత్లెహేముకు 6 కిలోమీటర్ల దూరం వాళ్ళు వెళ్ళి, ఆ తర్వాత 15 వచ్చిన బాగుండి అక్కడ విషయాలు ఉంటాయి. వారు చూచి యేసుక్రీస్తు ప్రభు, బాలుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారిని చూచి, చూడండి 15 వచనంలో చివరిలో, చూతమ రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొనిన శిశువును చూచిరి. చూచి మరలా వారు ఏం చేశారట, వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. మొట్టమొదటి సువార్థికులు ఎవరు? మొట్టమొదటి యేసు ప్రభు వారిని చూసింది ఎవరు? మొట్టమొదటి యేసు ప్రభు వారిని చూసింది గొర్రెల కాపరులు. చూసిన తర్వాత వాళ్ళకు అంతకుముందు యేసు ప్రభుని గురించి ఎప్పుడు వాళ్ళు విన్నవాళ్ళు కాదు, తెలిసిన వాళ్ళు కాదు. వాళ్ళకి తెలిసిందల్లా గొర్రెల మందలను కాసుకోవటమే. కానీ ఎప్పుడైతే దేవదూతల మాటలు విన్నారో వాళ్ళు చూశారు, వాళ్ళు వెళ్ళారు, చూశారు. చూసి ఆశ్చర్యమైన విషయాన్ని వెళ్ళి అందరికీ ప్రకటిస్తూ వచ్చారు. ఆ తర్వాత 13-14 ఒక మాట చెప్తారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కని దేవుని స్తోత్రము చేయుచుండెను. వాళ్ళు ఎంత గొప్ప భాగ్యవంతులో గొర్రెల కాపరులు. ఎందుకో తెలుసా? పరలోకం నుంచి ఒక దూత వచ్చి ముందు వీళ్ళకి చెబితే, ఆ దూత చెప్పిన తర్వాత, అడ్రస్ చెప్పిన తర్వాత పరలోకం యొక్క సైన్య సమూహము, సమూహం అంటే సైన్య సమూహం అంటే పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారు జన్మిస్తే పరలోకంలో ఉన్న దేవదూతలకు సంతోషం కలిగిందట. పరలోకములో ఉన్న దేవదూతలు అందరూ కూడాను ఆ గొర్రెల కాపరుల దగ్గరకు ఆ వార్త తీసుకొచ్చిన దేవదూత వెనుక నిలబడి వారు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, భూమి మీద మనుషులకు రెండు విషయాల గురించి చెప్పి వారు దేవుని స్తుతిస్తూ వెళ్ళిపోయారు. ఈ లోకరక్షకుడు భూమి మీద జన్మించినందుకు భూమి మీద మనుషులందరికీ సమాధానము కలుగుతోంది. ఆ దేవునికి పరలోకంలో మహిమ కలుగుతోంది అని చెప్పి ఆ పరలోక సైన్య సమూహం వెళ్ళిపోయారు. అంత గొప్ప తేజస్సును, అంత గొప్ప వెలుగును, అంత గొప్ప పరలోక సైన్య సమూహమును ఆ చూచిన ధన్యులు ఆ గొర్రెల కాపరులు. వారు చూచి ఏమయ్యారట, వెళ్ళి అనేకులకు ఆ విషయాన్ని తెలియజేస్తారు. యేసు ప్రభువారు చిన్న ఒకరోజు బాలుడు చూసినప్పుడు, ఒకరోజు బాలుల్లోనే వాళ్ళు లోకరక్షకుని కూడా చూడగలిగారు దేవదూతల మాటలను బట్టి. భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినందుకు ఆ మొట్టమొదటిగా భాగ్యము గొర్రెల కాపరి కలిగి ఉన్నారు. ఆ తర్వాత సత్రం యజమాని ఎలాగో రానివ్వలేదు, సత్రపు యజమాని తెలుసుకోలేకపోయారు. ఆ తర్వాత ఆ విషయము జ్ఞానులకు తెలిసింది. జ్ఞానులు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువును చూసి వారు ఆరాధించారు.
ఈరోజు దేవుడు మనకి ఇంకా గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఏంటో తెలుసా? వాళ్ళు చూసి నమ్మారు. మనమేమో చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. 3 విషయాలు త్వరగా చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకలో ఉన్న ప్రాముఖ్యమైన 3 విషయాలు ఈ లూకా సువార్తలు మనం చదివిన వాటిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు లేక ఆయన భూమి మీదకు దిగి వచ్చిన విషయాలు, గొప్ప అద్భుతమైన కార్యాలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక నాడు, యేసు ప్రభువారు పుట్టుక ముందు మనం చదివిన ఈ మొదటి అధ్యాయంలో 4-5 వచ్చిన భాగాల్లో యేసు ప్రభువారు పుట్టుక ముందు మరియకు ప్రసవ దినాలు సమీపిస్తూ 9 నెలల గర్భిణీగా ఉన్నప్పుడు ఆమె గలిలయ అనే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడుంది. నేను విన్నాం, సొంత ఇంటి వాళ్ళు ఏం చేయలేదు. మరియ గర్భవతి అయినప్పుడు, దేవుని వలన మరియ గర్భవతి అయితే సొంత ఇంటి వాళ్ళు సహకరించలేదు, అత్తింటి వాళ్ళు సహకరించలేదు, ఆప్యాయత చూపించలేదు. యోసేపు వైపు కుటుంబంలో అత్తింటి వాళ్ళు ఏమాత్రం ఆమెకు సహాయం చేయలేదు, సొంతింటి వాళ్ళు మరియ తల్లిదండ్రులు కూడా ఆమెకు సహాయం చేయలేదు. కాబట్టి వారు అత్తింటిలోనూ ఉండలేక సొంతింటిలోనూ ఉండలేక ఆ ఇరువురి కుటుంబాలకు దూరంగా వెళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి మొట్టమొదటి కాన్పు ఎంత ఇబ్బందిగా ఉంటుందో, మొట్టమొదటి పురుడులో ఉన్నప్పుడు ఎవరైనా ఏ స్త్రీ అయినా కూడా తల్లిదండ్రుల సంరక్షణలో ఉండి ఆ పురుడు పోసుకోవాలని కోరుకుంటుంది. కానీ ఈ యవనస్తులైన ఈ మరియకు ఆ 2 భాగ్యాలు లేవు. సొంతింటి వాళ్ళు సహకరించలేదు, అత్తింటి వాళ్ళు ఆదరించలేదు. ఊరికి దూరంగా, దాదాపుగా వీళ్ళందరికీ దూరంగా, బంధువులకు దూరంగా వెళ్ళిపోయి ఆ గలిలయ అనే ప్రాంతంలో మరియ ఉంటోంది. మరియ యోసేపులు అక్కడ ఇద్దరు ఉంటున్నారు. 9 నెలల గర్భిణీ అయిపోయింది, 9 నెలలు వచ్చింది. ఆమెకు ప్రసవ దినాలు సమీపిస్తున్న కొలది వాళ్ళు ఆ ఊరిలో ఉన్నారు. కానీ దేవుని వాక్య ప్రకారంగా ఈ లోక రక్షకుడు ఎక్కడ జన్మించాలి అంటే బెత్లెహేములో జన్మించాలి. ఎక్కడ జన్మించాలి? బెత్లెహేములో జన్మించాలి. బెత్లెహేముకు గలిలయకు 122 కిలోమీటర్ల దూరం ఉంది. సుమారుగా ఎంత దూరము? 122 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియా. కానీ ఈ లోక రక్షకుడు ఏమో ఎక్కడ జన్మించాలి? బెత్లెహేములో జన్మించాలి. మరి ఎలా వస్తుంది ఆమె? ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేము ఊరిలో జన్మించాలి అని చాలామంది ప్రవచనాలు చెప్పారు భక్తులు దేవుని ఆత్మ వల్ల. కానీ ఈ ప్రసవ దినాలు సమీపించిన టైంలో ఆమెమో యేసు ప్రభువారు పుట్టవలసిన ఊరికి 122 కిలోమీటర్ల దూరంలో గలిలయలో ఉంది. ఇప్పుడు ఆమె అక్కడికి వచ్చి పురుడు పోసుకోవాలి. 2 గర్భిణీలో ఉన్నప్పుడు ఎవరు తీసుకొస్తారు? ఎవరన్నా తీసుకురావడానికి పుట్టింటోళ్ళు పురుడు పోస్తారంటే ఎవరైనా తీసుకొస్తారు. పుట్టింటోళ్ళే పట్టించుకోలేదు. సరే, పుట్టింటోళ్ళు పట్టించుకోకపోతే మళ్ళీ అత్తగారింటి వాళ్ళం ఏమన్నా ఉన్నా మేము ఆదరిస్తామంటే అత్తగారింటి వారికైనా రావాలి. ఇప్పుడు అత్తగారింటి వాళ్ళు ఆదరించలేదు, పుట్టింటోళ్ళు పట్టించుకోలేదు. 122 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆవిడ ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ ఎవరున్నారని రావాలి? ఆమె పురుడు పోసుకోవటానికి ఎవరు సహాయం చేస్తారని రావాలి? ఎక్కడ ఏ అవకాశం లేదు. అప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఉన్నాడు, అతని పేరు కైసరు. కైసరుకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. నువ్వు నీ దేశంలో జనాభా లెక్క వేయించు, ఎవరు ఎక్కడెక్కడికి పోయినా ఏ ఊరిలో ఉన్నా సరే అందరూ కూడా వాళ్ళ సొంత ఊర్లకు రావాలి అని శాసనం చేయించు అని ఒక ఆలోచన పుట్టించాడు దేవుడు కైసరుకు. ఆ రాజు వెంటనే చాటింపేయించాడు. మన దేశంలో ఉన్న ప్రజలు ఏ ఊర్లు పోయినా ఎక్కడున్న వాళ్ళందరూ కూడా మరలా మీరు మీ ఊర్లకు తిరిగి వచ్చి ఈ జనాభా లెక్కల్లో మీ పేర్లు వ్రాయించుకోవాలి, ఇది కైసరు రాజు యొక్క శాసనం అని శాసనం పంపిస్తే ఇప్పుడు తప్పలేదు. కాబట్టి జనాభా లెక్కలు రాయించుకోవడానికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏం కావాల్సి వచ్చింది? 122 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఈ జనాభా లెక్కల్లో ఆ ఊరిలో వాళ్ళ పేర్లు రాయించుకోవడం కోసం బెత్లెహేము రావాల్సి వచ్చింది. లేకపోతే వచ్చే వాళ్ళంటారా? 9 నెలల గర్భిణిని ఎవరైనా ఇప్పట్లాగా మరి మోటార్ సైకిల్, బండ్లు, కార్లు ఏమి లేవు, గాడిద మీద ఎక్కించుకొని తీసుకురావాలి, చాలా జాగ్రత్తగా తీసుకొని రావాలి. కాబట్టి ఎవరు అంత సాహసం చేస్తారు? అంత ఇబ్బంది ఎవరు పెడతారు నిండు ఆ గర్భిణీ స్త్రీని? కాబట్టి ఇప్పుడు తప్పని పరిస్థితి తీసుకొచ్చారు. యోసేపు మరియను అలాగున ఆ ఊరు బెత్లెహేముకు తీసుకువచ్చారు. దీనికి వాడబడిన వ్యక్తి కూడా కైసరు రాజు. భూమి మీద మొట్టమొదటి జనాభా సంఖ్య ఇక్కడ వ్రాయబడింది. ఇది ఒక అద్భుతం. ఈ జనాభా సంఖ్య వ్రాయబడలేదనుకోండి, వీళ్ళు ఎక్కడుండాలి? గలిలయలోనే ఉండేవాళ్ళు, బెత్లెహేముకు వచ్చేవాళ్ళు కాదు. కానీ బెత్లెహేములో పుట్టాలనిగా దేవుని వాక్యం నెరవేర్పు. ఇప్పుడు బెత్లెహేములో పుట్టడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? కైసరు రాజును వాడుకున్నాడు.
ఆ రోజు నుంచి మొదలైంది భూమి మీద జనాభా లెక్క. అప్పుడు మనకు కూడా ఉంటుంది 10 సంవత్సరాలకు ఒక్కసారి భారతదేశంలో ప్రతి దేశంలో మనకు కూడా జనాభా లెక్కలు చచ్చిన వాళ్ళు ఎంతమంది, బతికిన వాళ్ళు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, పిల్లలు ఎంతమంది అనేది మనకు కూడా జనాభా లెక్కలు ఉంటుంది. అసలు ఈ జనాభా లెక్కల ఆలోచన కలిగింది ఎవరికి? దేశమంతా జనాభా లెక్కల ఆలోచన కలిగింది కైసరుకు. కాబట్టి ఇది భూమి మీద ఒక మొట్టమొదటి అద్భుతం, కైసరుకు కలిగిన ఆలోచన. ఇక రెండవ అద్భుతం ఏంటంటే, కన్యక ఎక్కడైనా కుమారుని కంటుందా? కన్యక ఎక్కడైనా కుమారుని కంటుందా? కడివిని ఎక్కడ ఎరిగి ఉండవు చరిత్రలో. కానీ దేవుడు ముందుగానే యెషయా గ్రంథంలో ఆయన తెలియజేస్తాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఏమవుతుంది? కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఇది రెండవ అద్భుతం సృష్టిలో. ఇంతకు ముందు ఎప్పుడు కూడా వివాహము కాకుండా, పురుషుని ప్రమేయం లేకుండా ఏ స్త్రీ అయినా గర్భవతి అయినట్టుగా చరిత్రలో ఆధారాలు లేవు. అలాంటి స్త్రీ, పరిశుద్ధంగా జీవించిన స్త్రీకి, ఒక కన్యకకు ఈ లోకరక్షకుడు దేవుని ఆత్మ వెలుగు ఆమె మీదకి వచ్చి ఆమె గర్భవతి కుమారుని కంటుందని నెరవేర్పు. ఇది నెరవేర్పు. చాలా మంది అన్నారు, బ్రహ్మంగారు కూడా చెప్పారు. తాత ముందా మనవడు ముందా? ఎప్పుడు గుర్తుపెట్టారు? తాతే ముందు. తాత ముందా మనవడు ముందా? తాతే ముందు. ఏ సూపర్పవర్ ఎప్పుడోరో తెలుసా? ఈ కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మంగారి కంటే కూడాను ఈ భూమి మీద ఉన్న రాముడు, భీముడు, కృష్ణుడు వీళ్ళందరికంటే ముందు. అందుకే అందరికీ తాత యేసు ప్రభువారు. బైబిల్ కొన్ని వేల సంవత్సరాలు, 5,000 సంవత్సరాల కిందట వ్రాయబడిన మాటలు. వాటిని తీసుకొని మన వల్ల కాపీలు కొట్టుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వంశంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు, ఆ తర్వాత భూమి మీదకి వచ్చిన వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి తాతే ముందు, మన ప్రభువే ముందు, ఆయన చెప్పిన మాటలే వాస్తవం. కాబట్టి కొన్ని వేల సంవత్సరాల కింద యేసుక్రీస్తు ప్రభువారికి ముందే, అంటే దాదాపుగా ఇప్పటికీ సుమారుగా 2090 సంవత్సరాలకు ముందే, 2790 సంవత్సరాలకు ముందే, ఇంకా కరెక్ట్గా లెక్కేసుకుంటే అప్పుడు 2790 సంవత్సరాలకు ముందే, ఇదిగో కన్యక గర్భాన ఈ లోకరక్షకుడు జన్మిస్తాడు అని మాటలు చెప్పబడ్డాయి. ఆ మాటల ప్రకారంగా ఇప్పుడు అక్కడ నెరవేర్పు జరుగుతోంది. ఇది ఒక అద్భుతం సృష్టిలో. కన్యక దేవుని వలన గర్భవతివై పరిశుద్ధంగా ఈ లోకానికి ఆ పరిశుద్ధ దేవుడు భూమి మీదకి దిగి రావటం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడుగానే భూమి మీదకి దిగి రావాలి, మానవ ప్రమేయం లేకుండా దిగి రావాలి. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. తెలుసా ఏంటో? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 14వ వచన భాగం జాగ్రత్తగా మనం గమనిస్తే, ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి దాదాపుగా 16వ వచనం వరకు భూమి పుట్టిన దగ్గర నుంచి ఉన్న గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు, యేసు ప్రభువారు ఎవరి గర్భాన జన్మించారో పేర్లు ఉండి మీకు చెప్తాను. చూడండి ఒకసారి 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను తన అన్నదమ్ములను కనెను, యోధా తామారును పెరాసును జరాహును కనెను, పెరాసు ఇస్రోను కనెను, ఇస్రోను అరామును కనెను, అరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సును కనెను, నయస్సును సల్మాను కనెను, సల్మాను బోయజును కనెను, బోయజు దావీదును కనెను, దావీదు యెషయా. ఇట్లా వరుసగా ఏముంటాయంటే కనెను మాటలు ఉంటాయి. యేసు ప్రభువు దగ్గరికి వచ్చేటప్పటికి 16వ వచనంలో ఏముంటుందంటే, యాకోబు లేక మరియ కనెను అని ఉండదు, పుట్టెను అని ఉంటుంది. కనడానికి పుట్టడానికి తేడా ఏంటో తెలుసా? అబ్రహాము దావీదుని కనెను, దావీదు యాకోబుని కనెను, యాకోబు ఇట్లా కనెను అంటే తల్లిదండ్రుల ప్రమేయం అది. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చేటప్పటికి మరియ యోసేపును లేక యోసేపు యేసుక్రీస్తు ప్రభువును కనెను, లేకపోతే మరియ యేసును కనెను అని ఉండదు. మరియ యందు యేసు పుట్టెను. పుట్టుక ఇది తల్లిదండ్రుల ప్రమేయం కాదు. ఈయన దేవాతి దేవుడిని, ఈయన ప్రమేయం. నేను పుట్టాను, వారు నన్ను కనలేదు, నేను వారి గర్భాన దేవునిగా జన్మించాను. అది గొప్ప భాగ్యం. అందుకే బైబిలు చారిత్రక సత్యం. ఈ కన్యక గర్భాన యేసుక్రీస్తు ప్రభు పుట్టటము అది మహా గొప్ప అద్భుతం. ఇక 3వ విషయం, 1 కైసరు జనాభా లెక్క అద్భుతం, 2 కన్యక గర్భాన జన్మించడం గొప్ప అద్భుతం, 3 క్రీస్తు లోకానికి రావటం అద్భుతం. మాటలు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించటం అద్భుతం. క్రీస్తు ఈ లోకానికి రావటం మహా గొప్ప అద్భుతం.
ఎందుకో తెలుసా? చంద్రమండలం మీద అడుగుపెట్టినప్పుడు చంద్రమండలం మీద అడుగుపెట్టి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తెలుసా? చంద్రమండలం మీద అంత ముందు వరకు అందరం కథలు చెప్పుకుంటూ ఉండాలి. చంద్రమండలం మీద ఒక ముసలం ఉంది, రంకుల రాట్నం ఉంది, ఒడుగుతూ ఉంటుంది, అది ఇది చెట్టు ఉంది, చెట్టు కింద మామ ఉందని ఈ కథలు చెప్పుకుంటా ఉంటుంటే అమెరికా వాళ్ళకి మనిషిని పంపించారు. అసలు అక్కడ నిజంగా ఏముందో చూసారండి అంటే, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి వ్యామోగామి చంద్రమండలం మీదకి పోయి ఆ చంద్రమండలం మీద అట్లా కాలు పెడుతూ ఉంటే ఆయన ఆశ్చర్యపోయాడు. కాలు పెట్టి ఒక్కసారి అక్కడ అంతటిని చూసి అద్భుతమైనది. మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళి మోకరించి ఆయన ఒక మాట అన్నాడు, ప్రభువా, నీవు కలుగజేసిన సూర్యచంద్ర నక్షత్రములన్నింటినీ చూడగా అసలు నీవు ఇంకా మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే అసలు మనుష్యుడు ఏ పాటివాడు? ఎంత విశాలమైన సృష్టిలో మనుషుని జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే మనుషుడు ఏ పాటివాడు అని చెప్పి ప్రార్థన చేసి దేవునిలో బైబిల్ గ్రంథంలోంచి కీర్తన 8వ కీర్తన చదివి బైబిల్ ఒకటి అక్కడ పెట్టి, బైబిల్ ఏం చేశాడు, ఒక బైబిల్ చంద్రమండలం మీద పెట్టి అక్కడ నుంచి కొన్ని శాంపిల్స్ మట్టి రాళ్ళు అవి ఇవి తీసుకొని భూమి మీదకి వచ్చాడు ఆయన. నిజమే, మనం ఒక ఊరిలో ఈ ఊరిలో ఉంటే మనం ఈ ఊరే పెద్దది అనుకుంటాం, బావిలో కప్పల్లాగా. నువ్వు దేశమంతా తిరిగావు అనుకోండి, మన ఊరు ఎంతగా ఉంటుంది? అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు, అన్ని దేశాలు తిరిగే వ్యక్తికి మన ఊరు పెద్దగా ఏమీ అనిపించదు. ఇదే ఇంకొంచెం పైకి విమానంలోకి వెళ్ళి చూసావు అనుకోండి, మన దేశాలు ఎన్నో ఉంటాయి. ఈ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి భూమి మీద దిగి వచ్చిన తర్వాత అతనికి ఇంటర్వ్యూ పెట్టి, అయ్యా, మనిషి భూమి మీద నుండి చంద్రమండలం మీద అడుగు పెట్టిన అనుభవం ఎంత గొప్పగా ఉందో ప్రపంచానికి తెలియచేయండి అంటే ఆయన అన్నాడు, ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి, మనిషి భూమి మీద నుండి చంద్రమండలం మీదకి బాగా ఎత్తైన స్థితికి వెళ్ళి అక్కడ అడుగు పెట్టడమో గొప్ప విషయమేం, కానీ అంతకంటే గొప్ప విషయం ఏంటంటే ఈ దేవాతి దేవుడు, ఈ లోకాన్ని విశ్వాన్ని సృష్టించిన దేవుడు తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీద ఆయన అడుగు పెట్టడం ఇంకా గొప్ప విషయం అన్నాడట. అది యేసుక్రీస్తు ప్రభువారు చేసిన గొప్ప త్యాగం. మనుషులందరేమో నన్ను దేవుడు అనాలా, నన్ను పొగడాలా, నన్ను గణపరచాలని మనుషులు కోరుకుంటారు. నాకు జేజేలు చెప్పాలా, నన్ను పొగడాలి, నన్ను దేవుడిగా కొనియాడాలనుకుంటారు మనుషులు. కానీ దేవుడేమో పరలోక భాగ్యమును మహిమనంతటిని విడిచిపెట్టి తనను తాను తగ్గించుకొని తనను తానే త్యాగం చేసుకుని భూమి మీదకి దిగి వచ్చాడు. అదే దైవత్వం. అందుకే యేసుక్రీస్తు ప్రభు మహా గొప్ప దేవుడు. ఈ లోకంలో ఎవరును కూడా అలాగ లేరు. అందరికీ అందుబాటులోగా ఉండేలాగా యేసుక్రీస్తు ప్రభువారు పశువుల పాకలో అందరికీ అందుబాటులో ఉండేలాగా బెత్లెహేము పట్టణంలో ఆయన ఉన్నాడు. యేసుప్రభు రాజుగారు కోటలో పుడితే ఎవరు మనకి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి పోవటానికి? యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచంలో ఎక్కడో ఏదో ఒక మూలన జన్మించిన దేవుడు కాదు. ఎక్కడ ఆయన తెలుసా? యేసు ప్రభువారు ఈ ప్రపంచం అనేది ఇలాగ ఉండుంటే ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన స్థలమో చిన్న ఊరే, కానీ ప్రపంచానికి ఇది నడిబొడ్డు. ఎక్కడ? ప్రపంచానికి మధ్యలో ఉన్న ఊరు బెత్లెహేం. ఆ బెత్లెహేము పట్టణంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్షణ సువార్తను ప్రపంచం మొత్తానికి తీసుకువచ్చారు. అంత మహా గొప్ప దేవుడు ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ఎక్కడో మారుమూలన ఉన్న మనదాకా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త రక్షణ వచ్చిందంటే ఆ దేవాతి దేవుడు ఈ భూమి మీద వాక్యంలో చెప్పబడిన రీతిగా లోకము అంతటికి సర్వమానవులకు ఆయన రక్షణ ఇచ్చాడు. అందుకే ఇది సత్యం. దేవుడు అన్నవాడు ఉన్నప్పుడు ఆ దేవుడు ప్రపంచం మొత్తానికి తెలిసిన వాడై ఉండాలి. దేవుడు అన్నవాడు ఉన్నప్పుడు ఆ దేవుడు ప్రపంచం అంతటికి వెలుగునిచ్చేవాడై ఉండాలి. దేవుడు అన్నవాడు ఉన్నప్పుడు ఆ దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పాపమును కొట్టివేసిన వాడై ఉండాలి. దేవుడు అన్నవాడు ఉన్నప్పుడు ఆ దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని రక్షించేవాడై ఉండాలి. ఎవరు ప్రపంచమంతా తెలిసిన దైవము, ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో కూడా ఉన్న దైవము ఎవరయ్యా? ప్రపంచమంతటిలో కొనియాడబడుతున్న దేవుడు ఎవరు? ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ రక్షణ తీసుకువచ్చిన దేవుడు ఎవరు అంటే ఈ ప్రశ్నలో అందరూ ఎవరు వేసుకున్న వాళ్ళకు వచ్చే ఒకే ఒక జవాబు యేసుక్రీస్తు. ఎందుకు? ఆయన వాక్యములో ముందుగానే చెప్పబడింది, ఈయన లోకరక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఒక ఊరి రక్షకుడు కాదు, మన ఊరు మన దేశమో ఒక వర్గమో కులమో మతమో కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ రక్షకుడు. ఆయన లోకరక్షకుడు. ఆయన యేసు ప్రభు అందరికీ ప్రభువం.
ఈ శుభవర్తమానాన్ని ప్రపంచం అంతటికి తెలియజేయడం కోసం 2000 సంవత్సరాల కింద దేవుడు భూమి మీద దిగి వస్తే గొల్లలు తెలుసుకున్న గొల్లలు వెళ్ళి అనేకులకు ప్రకటించారు. యేసు ప్రభువారు భూమి మీదకి రావటం లోకానికి రక్షణ వచ్చింది. కానీ యేసు క్రీస్తు ప్రభువారిని లోకంలో నుండి మన ఇంటిలోకి తీసుకెళ్ళామనుకోండి, లోకంలో ఉన్న రక్షణ ఇప్పుడు మనకు కూడా వస్తుంది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావటం వల్ల నీవు నేను మనమందరికి రక్షణ దొరికింది. యేసు ప్రభువారు భూమి మీదకి రావటం వల్ల మన పాపములకు విమోచకుడు వచ్చాడు. యేసు ప్రభువారు భూమి మీదకి రావటం వల్ల మన శాపములు విరగ్గొట్టబడ్డాయి. యేసు ప్రభువారు భూమి మీదకి రావటం వల్ల మనం యేసు ప్రభుతుండే గొప్ప భాగ్యం వచ్చింది. గుర్తుపెట్టండి, యేసు ప్రభువారి జీవితంలో భయంకర 2 విషయాలు చెప్పి ముగిస్తాను. యేసు ప్రభువారికి ఎవరు ఊయలు వేయలేదు. ఊయలేసారా? ఎవరన్నా యేసు ప్రభువారికి ఊయలేసారా? ఈరోజు 9 నెలల గర్భిణీగా ఉండి డాక్టర్లు పలానా తారీఖు అని చెప్పగానే ముందుగానే కుటుంబాలు తల్లిదండ్రులు మంచి ఉయ్యలలో చేయించి, దోమ తెరలు చేయించి, ఫ్యాన్లు ఎంత రెడీ చేస్తాం. ఈ లోక రక్షకుడుకు, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన దేవుడికి వేసిన ఉయ్యల పశువుల తొట్టి. ఏం చేస్తావు నీవు నేను తెలుసా? ఈ లోక రక్షకుడికి వేసిన ఉయ్యల పశువుల తొట్టి చివరకు ఆయన పడుకోబెట్టుకోవడానికి వేసిన మంచమో సిలువ కొయ్య. యేసు ప్రభు జీవితంలో చిన్నతనంలో ఉయ్యలు వేయలేని జీవితము మనది. పెద్ద అయ్యాక నిద్రపోవటానికి, పవలించటానికి కూడా ఆ మంచము కూడా వేయకుండా సిలువ మీద వేలాడజేసిన జీవితాలు మనవి. ఉయ్యల వేయపోయినా పశువుల తొట్టిలో పరున్నాడు, విశ్రాంతి ఇవ్వకపోయినా సిలువ కొయ్య మీద తలవాల్చాడు. అంత మహా గొప్ప త్యాగం కలిగిన దేవుడే మన ప్రభువు అయిన క్రీస్తు. చిన్నతనములోనూ మరణపు వయస్సులోనూ ఎక్కడ కూడాను ఆయన మనలో ప్రేమించిన విషయంలో తనను తానే పూర్తిగా తగ్గించుకుని తన ప్రాణాన్ని పణంగా పెట్టిన దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు. ఎవరికి ఉంది ఈ లోకంలో అంత త్యాగము? దేవతలుగా దేవుళ్ళుగా పిలువబడుతున్న వారిలో ఎవరు చేశారు ఈ గొప్ప త్యాగము? ఊయలు లేక పశువుల తొట్టినే ఊయలుగా మలుచుకున్నాడు. నిలువు కోయి అడ్డకోయి మీద తలవాల్చుకొని అదే పాన్పుగా పవలించి శిరస్సు వంచి కళ్ళు మోసి ప్రాణాన్ని పణంగా పెట్టిన మహా గొప్ప మహనీయుడు ప్రభు అయిన క్రీస్తు. ఇంత త్యాగము చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక్కడే ప్రభు అయిన క్రీస్తు. ఆయనే లోకరక్షకుడు. ఆ లోకరక్షకుడు భూమి మీదకి రావటం మనందరికీ గొప్ప రక్షణ భాగ్యం. కాబట్టి ఆయన మన హృదయాల్లో చేర్చుకొని ఆయన ఆరాధించుదాం. తలవంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకపించుదాం. ప్రార్థనలో ఆ మహా గొప్ప దేవుడు, మహనీయుడు, సర్వలోకమును ప్రేమించిన వాడు, మనమందరము రక్షించబడవలనని మన కోసము 2000 సంవత్సరాల కిందట పరలోక మహిమను అంతటిని విడిచిపెట్టి తనను తానే తగ్గించుకొని త్యాగము చేసిన దేవుడు. క్రిస్మస్లోనే త్యాగం ఉంది. సమస్తాన్ని త్యాగం చేశాడు. ఆయన ఉన్న వైభవాన్ని త్యాగం చేశాడు, అధికారమును త్యాగం చేశాడు, హోదాను త్యాగం చేశాడు, గొప్ప మహిమను త్యాగం చేసి అంతటిని పక్కన పెట్టి ఒక సాధారణమైన వ్యక్తిగా, ఒక దాసునిగా, ఒక పనివానిగా, పరిచారకుడిగా భూమి మీదకు దిగి వచ్చి ఊయల వేయలేని స్థితిలో పశువుల తొట్టే ఊయలగా మారిపోయింది. ఆయనకు ఎవరి కోసమో ఈ త్యాగమో! ఎంత దీన పరిస్థితి మన ప్రభువుకు! చలిగాలిలోనైనా స్థలం ఇవ్వలేని సత్రపు యజమానులాగా ఎన్నిసార్లు ఆయన్ను కాదన్నామో, మనము వద్దన్నామో, ఆయన మన హృదయాల్లోనికి రానివ్వకుండా ఎన్నిసార్లు ఆయనను అవసరం లేదులే అనుకుంటూనే ఆయనను వద్దన్నామో, అంత కఠినంగా ఉన్న మన కోసమే ఆ ఊయల శిలువమానుగా మార్చుకున్న దేవుడు ఆయన. ఎంత గొప్ప మహాత్ముడు మన ప్రభువు! మనం ఎక్కడ నశించిపోతామో, ఎక్కడ మన పాపములు పట్టుకుని మనల్ని మరణానికి లాక్కుపోతాయోనని ఆ దేవుడే స్వయంగా భూమి మీదకి దిగి వచ్చిన రోజు ఈరోజు. ఆ మహా గొప్ప ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధించుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల సృష్టికి యాది సంభూతుడైన మా ప్రభు, సకల మానవాళిని సృష్టించిన దేవా, మీకు వందనములు, స్తోత్రములు నాయన. భూమి మీద ఉన్న ఏ మనిషి కూడా మా ప్రభు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని మమ్మల్ందరినీ మా ప్రభు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సర్వమానవాళిని రక్షించుటకు మా ప్రభు శరీరధారిగా, క్రీస్తు నామధేయుడిగా మా ప్రభు భూమి మీదకి దిగివచ్చి మమ్మల్ందరినీ పాపము నుండి,
శాపము నుండి విడుదల చేసి మా కొరకు సిలువలో బలియాగమవుటకు జన్మించిన మా గొప్ప తండ్రి మీకు వందనములు స్తోత్రములు నాయన. ఎవరైనా బిడ్డలు పుట్టారు అంటే గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటారు, కానీ ప్రభువా మీరు ఈ లోకములో జన్మించిందే మరణించటానికని, జన్మించిందే శ్రమలు పడటానికని వాస్తవము తెలిసినప్పటికీ కూడా మా ప్రభు మీరు అనుగ్రహింపజేసిన గొప్ప ఆ త్యాగ జీవితానికి మరొక మారు వందనములు స్తోత్రములు నాయన. ఆ సత్రపు యజమాని వలె ఎవరు ఉండక మా ప్రభువును అంగీకరించి చేర్చుకునే విషయంలో ఎవరు అలాంటి కఠినమైన మనసును కలిగి ఉండక ఆ గొర్రెల కాపరులకు కలిగిన భాగ్యము మాకు కలిగింపచేయండి. వారు ఎంతో గొప్ప సంతోషమైన వర్తమానములు విని చూచి ప్రకటించి ధన్యులైన రీతిగా మా ప్రభువా అటు కృప చూపండి. ఈ సమయంలో శిరస్సు వంచి ప్రార్థనలో పాలు పొందుతున్న మీ దాసులందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబంలో మా ప్రభువా ప్రతి హృదయంలోనైనా మీరు నివసించుటకు సహాయం చేయండి. ఈ లోకమును తీసుకొచ్చిన రక్షణ మా ప్రభువా మా దేశంలోనూ సకల ప్రజలలో కూడా మా ప్రభువా కలిగి ప్రతి ఒక్కరు కూడా నాయన మీ ఉన్నతమైన పరలోక రాజ్య వారసులుగా పౌరులుగా ఉండే గొప్ప కృప చూపమని మరొక మారు మా ప్రభు మా దేశం మీద మీ కనుదృష్టి నిలపమని కూడా మమ్మల్ని అందరూ మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కనిన సహవాసము సన్నిధి మనకిప్పుడునో ఎల్లప్పుడునో ప్రభు తిరిగి వచ్చి పర్యంతరము సదాకాలము సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.